ప్రేమికుల దినం ఆటగాళ్ళందరూ అరుదైన ఘనత సాధించారు. ఓయో రూమ్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఇండియాలో. ఫస్ట్ వీక్ 50%, రెండో వీక్ 70%. ఇప్పుడున్న రూమ్లు డబల్ రేట్లకు అమ్ముతున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 250% రెట్టింపుగా బుక్ చేసుకున్నారు. దీనికి గల కారణాలు ఏం చేస్తారు సార్? ఈ February 14th ప్రేమికుల రోజు, తద్దినం కాదు, ఈ దినం రోజు, ప్రేమికుల దినం రోజు ఏం చేస్తారు సార్ ఆటగాళ్ళు అంటే? తాగుతారు. ఆటగెత్తులు ఆటగాళ్ళు ఇద్దరు కలిపి తాగుతారు. ఇదేంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను. ఓన్లీ పెద్దలకి, అడల్ట్ కంటెంట్. పిల్లలు ఎవరు చూడకండి, ఓకే? ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చూడండి. చాలా చాలా మీ జీవితాలకు ఇంపార్టెంట్, ఓకే? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ దినం రోజు పైన ఇంతకుముందు మన చిన్నప్పుడు చూసుకొని అసలు February 14th వస్తే ప్రేమికుల రోజు ఒక రోజు పువ్వు ఇచ్చేవాళ్ళు, ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాడు, ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. తీసుకెళ్ళి మనకి ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ప్రేమించకపోయినా ఇష్టమైన అమ్మాయికి హ్యాపీ వ్యాలెన్స్ డే అని ఇచ్చేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. కట్ చేస్తే కాలం మారింది, ఆటగాళ్ళు అప్డేట్ అయ్యారు, పార్క్కి వెళ్తున్నారు, పార్క్కి వెళ్ళి ముద్దు ముచ్చట అది చేస్తున్నారు, బాగానే ఉంది ఇక్కడ వరకు. అయితే ఇక్కడ ఈ బజరంగ దళ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి వెళ్ళి అంటే పెళ్ళి చేశారు. ఇంకా మేము ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదురా, మేము జస్ట్ ప్రేమికులు అంటే అవన్నీ మాకు కుదరదు, పెళ్ళి చేసేసుకోండి అని తిప్పి టీవీ ఛానళ్ళు, కెమెరాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. వ్యాలంటైన్స్ డే రోజు ఇద్దరు ఆడ మగ కనబడితే అసలు ఏ రిలేషన్ ఏమన్నా అని అసలు వీడియోలు తీసేస్తారు, ఫోటోలు తీసేస్తారు, తాలిబొట్లు అంటారు, అబ్బో హడావడి చేస్తారు. ఆ భయాలన్నీ తట్టుకోలేక ఈ ఆటగాళ్ళు టూ మచ్ అప్డేట్ అయిపోయి హోటల్ రూమ్లో బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎంతరా బుక్ చేసుకుంటున్నారు అంటే అసలు ఎవరికి దొరకకుండా అడ్వాన్స్డ్ బుకింగ్ చేసేస్తాను. ఆ టైంకి ఉంటుందో ఉండదో అని చెప్పి 15 రోజులు ముందే బుక్ చేశారంటే అర్థం చేసుకోండి. సో ఇది ఆటగాళ్ళ అప్డేటు, ఫుల్ వీడియో. ఇది తప్ప అంటే ప్రపంచంలో కండోములు సేల్ అయిన రోజు ఏదైనా ఉందంటే February 14th హైయెస్ట్ కండోమ్ సేలింగ్ డే. మీరు చెక్ చేసుకోండి గూగుల్లో. తప్పే కదా, పెళ్ళికి ముందు శృంగారం అబ్బాయి మీద అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇష్టంగా చేసుకుంటూ ఓకే, ఓయో రూముల్లోకి వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకోవడం ఏంటి సార్, ఇది తప్పు కదా అంటే సంస్కృతి పరంగా, ప్రజల పరంగా, అన్నిట్ల పరంగా తప్పే. కానీ ఏం చేస్తాం, సినిమాల ప్రభావం, ప్రపంచం వేడెక్కిపోతుంది, అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి, రూపంలో కామాగ్ని, దహాగ్ని అన్నీ ఫుల్ వీడియోలో ఉంటాయి. ఫుల్ వీడియోలో దాచుంచాం, ఇక్కడ చెప్పడానికి స్కోప్ లేదు. పెద్దగా స్కోప్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడికి రండి, అక్కడికి